నమస్తే, వెల్కమ్ టు లియో. జగన్ సైకో ఆనందం ఇంకా తీరలేదా? 151 స్థానాల నుంచి వైనాట్ 175 అంటూ వెళ్ళినటువంటి ఒక తన ప్రస్థానం పూర్తిగా 11 స్థానాలకే పరిమితం అయింది, అందరికీ తెలిసిందే. అయితే ఇది కూడా ఎందుకు అంటే, ఏపీలో దాదాపు తెలుగుదేశం పార్టీకి సంబంధించి 70,000 మందిపై కేసులు నమోదు చేయడం కావచ్చు, ఆఖరికి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీ సాక్షిగా ఎంతమంది మీద కేసులు ఉన్నాయంటే ప్రతి ఒక్కరు నించోవడంలో కావచ్చు. సో ఎలాంటి కక్షపూరిత రాజకీయాలు చేశాడు జగన్ అనేది అందరికీ తెలిసిందే. అయితే ఎప్పుడైతే 11 స్థానాలకు పరిమితం అయిపోయిన తర్వాత కూడా జగన్ ఇంకా మారలేదా? లండన్లో కూర్చొని కూడా ఎత్తుగడలు వేస్తున్నాడా? ఎందుకని చంద్రబాబు నాయుడు గారి పైన ఉన్న కేసుని సిబిఐకి బదిలీ చేయాలంటూ సుప్రీంకోర్టుకి ఎందుకు వెళ్ళాడు? మొత్తానికి సుప్రీంకోర్టు నుంచి ఎలాంటి ఉత్తర్వులు వచ్చాయనే దానిపై మనతో పాటు సూర్యదేవ్ లత గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే మేడం, జగన్కి సంబంధించి సైకో ఆనందం అనేది అందరికీ తెలిసిందే. అది ఓన్లీ రాజకీయంగా పరంగా కాదు, ఇంట్లో ఉన్న తల్లి చెల్లిపై, అదిగాక వివేకానంద రెడ్డి గారి కేసు మీద కూడా చూస్తున్నాం. ఏదైతే సునీత గారు ఎన్నోసార్లు వెళ్ళి అడిగినా చెప్పులు అలిగేలాగా తిరుగుతున్నా సరే తనకి ఎటువంటి న్యాయం చేయలేదు. సో దీన్ని ఎలా చూడాలంటారు? అంటే సునీత గారి విషయానికి వచ్చినప్పుడు, అంటే సొంత బాబాయ్ కాబట్టి ఆయన విషయానికి వచ్చినప్పుడు దానిలో వాళ్ళు బయటపడతారు కాబట్టి, అంటే అది దానిలో వీళ్ళు ఇన్వాల్వ్మెంట్ ఉంది కాబట్టేనేమో భయపడుతున్నారు. లేదంటే నార్మల్గా అయితే నేను అనుకుంటున్నాను, ఒక అవినాష్ రెడ్డి ఇన్వాల్వ్మెంట్ ఒక్కటే ఉంటే కూడా ఈ పాటికి అన్నీ జరిగిపోయేటివి. ఎందుకంటే వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారికి ఎట్లా ఉంటుందంటే, సొంత తల్లిని చెల్లిని దూరం పెట్టిన వాళ్ళు అవినాష్ రెడ్డి లెక్క అవసరం లేదు వాళ్ళకి. కాకపోతే వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉంది కాబట్టి సేవ్ చేస్తున్నారు అక్కడ అవినాష్ రెడ్డిని. లేకుండా ఉంటే ఈ పాటికే వాళ్ళు ఎప్పుడో వెళ్ళిపోయి అతను కూడా ఈ పాటికే చేసేవాళ్ళు. కాకపోతే ఏం లేదు, తను అరెస్ట్ అయినా ఒకవేళ సిబిఐకి వెళ్ళినప్పుడు వీళ్ళ గురించి అప్రూవల్గా మారిపోయి వీళ్ళ గురించి ఏమైనా చెప్తాడేమో అనే ఒక్కదానికి ఆయన అరెస్ట్ కానివ్వకుండా కాపాడుతా చేసుకుంటూ రావటం. ఇంకా మీరు చెప్పినట్టు ఎంత సైకోయిజం కాకపోతే ఎప్పుడో నారా చంద్రబాబు నాయుడు గారికి క్లీన్ చిట్ అంటూ కోర్టులు ఇచ్చేసాయి. 53 అంటే స్కిల్ డెవలప్మెంట్ కేసు అయితే ఏదైతే అక్రమ కేసు బరాయించాడో అది క్లియర్ చిట్ ఇచ్చేసింది. ఇచ్చేసిన దాని మీద మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళాడు అని అంటే ఎలా ఆలోచిస్తున్నాడు? అంటే ఆయన ఏంటంటే వన్స్ క్లియర్గా కింద కోర్టులు అది ఎలాంటి ఇది జరగలేదు, ఎలాంటి అవకతవకలు లేవు, ఆయన మీద పెట్టే అవసరం కూడా లేదనేదే క్లియర్ చిట్గా చెప్పారు. కానీ ఏం చేయాలి, మళ్ళీ ఏదైనా ఆయన ఇరికించాలి, సిబిఐకి ఇవ్వండి అని సుప్రీంకోర్టుకి వెళ్ళటం. అంటే ఇప్పుడు సుప్రీంకోర్టులో కూడా ఏం తెలుస్తుంది, కక్షపూరిత రాజకీయాలు. ఇప్పుడు సుప్రీంకోర్టు టైం చాలా వాల్యుబుల్ టైం, చాలా కేసులు ఇండియా వైజ్ ఉన్న కేసులు అన్నీ పెండింగుల్లో ఉంటాయి. ఈయన తీసుకెళ్ళి డబ్బు ఉంది కదా, నేను లాయర్స్ని పెట్టుకోగలుగుతాను కదా, ఒక కేసు వేసేస్తే పోతుంది, ఒక నింద ఆయన మీద వేసేస్తే పోద్ది నారా చంద్రబాబు నాయుడు గారి మీద, ఇలాంటి ఆలోచనలు ఆలోచిస్తున్నాడే కానీ ఆయన అది కోర్టులు ఎందుకు తీసుకుంటే, కోర్టులకు కూడా టైం అనేది వాల్యుబుల్ ఉంటుంది. సో అలాంటప్పుడు ఇలాంటి కేసులన్నీ పెట్టుకొని పెండింగ్ పెట్టుకొని వేస్ట్. అంటే కింద లోయర్ కోర్టులో ఇప్పుడు 2 కోర్టులలో కొట్టేసింది, యాక్చువల్లీ సుప్రీంకోర్టు కూడా తీసుకోదేమో. ఎందుకంటే ఇప్పుడు ఎక్కడో ఒక చోట వీళ్ళకి ఫేవర్గా వచ్చి ఇంకో చోట ఇంకొకరికి ఫేవర్గా వస్తే ఆ కేసు అయినా డెసిషన్ తీసుకోవటానికి ఒక ఆస్కారం ఉంటుంది. ఈ కింద కోర్టులన్నీ కొట్టేసిన కేసుని సుప్రీంకోర్టు ఎందుకు తీసుకుంటుంది? అది కూడా కాకుండా ఇప్పుడు ఒక పెద్ద కేసు తీసుకునేటప్పుడు వాళ్ళ పూర్వపరాలన్నీ చెక్ చేసుకుంటారు. అది అంత ఈజీగా తీసుకునే కేసు కాదు కదా. సో అలా చెక్ చేసినప్పుడు నీకు ఏదైనా ఎక్కడైనా ఒక అవినీతి జరిగిందనేది నువ్వేనా చూపెట్టగలుగుతున్నావా? లేదు కదా. అక్కడ ఏమీ ఎవిడెన్సే లేదు కదా. ఎవిడెన్స్ లేదు, ఓన్లీ నీ కక్ష కోసం ఆయన మీద మరకేదో అంటించాలి అనే ఒక దానికోసం చేస్తున్నావు. సరే, ప్రపంచవ్యాప్తంగా ప్రజలు కూడా నమ్మలేదు కదా. ప్రజలు కూడా నమ్మలేదు. అంటే నారా చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు 53 రోజులు ఎంత తీవ్రంగా మనకు మొత్తం దేశం మొత్తం కూడా, అంటే తెలుగు వాళ్ళు ఎక్కడున్నా కూడా అది ముక్త కంఠంతో ఖండించారు. తెలుగు వాళ్ళే కాదు, ఆల్ పార్టీస్, అందరూ నాయకులు ఇండియా మొత్తం కూడా కానివ్వండి, అందరూ కూడా ఖండించారు ఇది తప్పు అనేది, కక్షపూరిత రాజకీయాలని. అలాంటిది మళ్ళా నువ్వు హైకోర్టు కొట్టేసిన కేసును తీసుకెళ్ళి సుప్రీంకోర్టులో వేస్తే ఈరోజు బాగా గడ్డి పెట్టారు. సుప్రీంకోర్టు ధర్మాసనం త్రివేది గారు ఈరోజు గట్టిగా వార్నింగ్ ఇవ్వటం కూడా జరిగింది. అంటే వీళ్ళకి ఏంటంటే ఎంతసేపు నారా చంద్రబాబు నాయుడు గారిని ఒక బూచిలాగా చూపెట్టాలి. ఎందుకంటే ఆయన ఇమేజ్తోనే ఇప్పుడు రేపొద్దున వాళ్ళకి బుద్ధి ఇంకా కూడా రాలేదు. 151 దగ్గర నుంచి 11కి వచ్చాము అని.
సరే ఈ 11లో కూడా లేకుండా ఉంటున్నారు, వాళ్ళు కూడా వెళ్ళిపోతున్నారు. కానీ ఇప్పటికీ కూడా వాళ్ళ ఉద్దేశం ఏంటంటే నెక్స్ట్ ఒకటి కూడా వస్తుందో రాదని ఒక అపనమ్మకంతో ఉన్నట్టున్నాడు. సరే దానికోసమే ఇప్పటికైనా మళ్ళీ మనం సుప్రీంకోర్టులో ఒక కేసు వేసి వాళ్ళని ఇరికించి ఉంచితే రేపొద్దున మళ్ళీ అది మనం అంటే చెప్పుకోవటానికి ఉంటుంది. ఈయన మీద చాలా కేసులు ఈడీను సిబిఐ కేసులు చాలా ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారి మీద. అది ఇప్పుడు రోజు అటెండ్ అవ్వాల్సింది ఉంటుంది. సో వీటికన్నిటికీ ఏంటంటే నారా చంద్రబాబు నాయుడు గారి మీద కూడా కేసు ఉంది కదా అనే చెప్పుకోవటానికి ఒక ప్రెస్ మీట్ పెట్టుకుని ఆ సొంత ఛానల్ పెట్టుకొని ఒక ఇంట్లో కూర్చొని చెప్పుకోవటానికి వీలు పడుతుంది కదా. సో అందుకోసం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద బురద జల్లటానికి ప్రయత్నిస్తున్నారు. అది ధర్మాసనాలు కూడా ఆయన ఇచ్చే కేసు కూడా తీసుకోవట్లేదు అని అంటే ఎంత ఫెయిల్యూర్ అనేది కనపడుతుంది ఇక్కడ. సరే అంటే ఇప్పుడు ఇప్పటికైనా సరే గ్రహించాల్సింది జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే గ్రహించాలి, ఇలాంటి చీప్ ట్రిక్స్ ఇలాంటివి చేయటం మూలన ఎవరు కూడా ప్రజల దృష్టికి వెళ్ళలేడు. ఆయన నిజాయితీగా ఏం చేశాడు అనేది ప్రజలకు తెలుసు. నారా చంద్రబాబు నాయుడు గారు గతంలో ఏం చేశారనేది ప్రజలకు తెలుసు. అదే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు అనేది అయితే నువ్వు దోచుకున్న సొమ్మంతా కూడా ఈ కోర్టులకిను సోషల్ మీడియా మేనేజ్మెంట్కే సరిపోతుంది. అంతకుమించి ఆయన ఏమైనా ప్రజలకు ఏమైనా చేయగలిగాడా? ప్రజలకు ఏ రకమైన చేయడా? ఎక్కడైనా విపత్తులు జరిగిన చోటంతా వెళ్ళినప్పుడు నేను మీకు ఇంత ఇస్తాను అంత ఇస్తానని చెప్తున్నాడు. ఎక్కడైనా చేశాడా? ఎందుకంటే ఓడిపోయిన తర్వాత కూడా విజయవాడ ఫ్లడ్స్ వచ్చినప్పుడు ₹1 కోటి ఇస్తానని చెప్పాడు, ఇచ్చాడా? లేదు కదా. అంటే ఏంటంటే ఆయన ప్రజలకు కూడా ఏమీ చేయడు. ఆయనకి ఎంతసేపు దోచుకునిందంతా లండన్లో దాచటం, ఏదైనా ఈ కేసులు వేసి అవతలాల మీద బురదలు జల్లటం, సో అడ్డొచ్చిన వాళ్ళని చంపటం, సో మేనేజబుల్ ఎంతవరకు మేనేజ్ అవ్వగలిగితే అంతవరకు మేనేజ్ చేసుకోవటం, సోషల్ మీడియాని యాక్టివ్గా నడుపుకుంటూ ఆయన గొప్ప లీడర్గా ఆయన ప్రమోట్ చేసుకోవటం, ఇదే చేస్తున్నాడు. సో ఈ రకంగా చూసుకుంటూ వెళ్తుంటే జగన్ సైకో ఆనందం ఇంకా తీరలేదని చెప్పి అనుకోవాలి. ఎప్పుడైతే మీరు ఇందాక అన్నట్టుగా సుప్రీంకోర్టు కూడా పూర్వాపరాలన్నీ కూడా చెక్ చేసుకున్న తర్వాతే కేసు తీసుకునే ముందు ఆలోచిస్తుంది. అయితే ఎప్పుడైతే నారా చంద్రబాబు నాయుడు గారిని మచ్చలేనటువంటి ఒక రాజకీయ నాయకుడు ఎవరున్నా అంటే ఖచ్చితంగా నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి అందరూ చెప్తుంటారు. అలాంటి ఆయన పైన కూడా మచ్చ వేయాలని చెప్పి 53 రోజులు ఏదైతే జైల్లో ఉంచిన సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పుడు దాన్ని స్క్వాష్ పిటిషన్ లాగా పూర్తిగా కొట్టేసినటువంటి కేసుని కడిగిన ముత్యంలాగా బయటకు వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ అదే కేసుని తీసుకొచ్చి మళ్ళీ మోపాలి అని చెప్పేసి అంటే ఇప్పుడు జగన్ పార్టీ పూర్తిగా భూస్థాపితం అవుతుంది కాబట్టి మళ్ళీ ఏదైనా కేసులు నమోదు చేసి చంద్రబాబు నాయుడు గారిపై మచ్చ జల్లి మళ్ళీ దాంతో నన్ను సార్ పైకి రావాలి అని చెప్పి ఆలోచిస్తున్నాడు అంటే ఏమంటారు? ఇప్పుడు ఏంటంటే డిస్కషన్ అంతా ఏం నడుస్తుంది, జగన్మోహన్ రెడ్డి గారి కేసు రోజు జరగాలి, అదొకటి ఉంది. విజయసాయి రెడ్డి గారు పార్టీ నుంచి వెళ్ళిపోయారు. సరే ఇప్పుడు ఏంటంటే మేబీ ఇద్దరు కలిసి చేస్తున్నారా, ఇవన్నీ కూడా డిస్కషన్స్ అనేది నడుస్తూ ఉంటుంది. సో ఈ లోపల మధ్యలో ఏదో ఒకటి డైవర్షన్ రావాలి. సో నారా చంద్రబాబు నాయుడు గారి మీద ఆ కేసు అనేది మళ్ళీ నేను సుప్రీంకోర్టులో ఫైల్ చేశానంటే ఒక డైవర్షన్ వస్తుంది. సో దాని మీద కొంతమంది డిస్కషన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో వీటికి కొంచెం మరుగున పడుతుంది. సో మళ్ళీ ఆయన చేసేది చేయొచ్చు, ఇలాంటి ప్లాన్లే చేస్తుంటాడు. ఇలాంటివి చేయబట్టే కదా మనకు గతంలో జరిగినట్టు ఇప్పుడు మనం చూసాం. మనం ఆయన చేసినది అన్ని క్రైమ్ హిస్టరీలన్నీ చూసుకుంటే కూడా వివేకానంద రెడ్డి గారి హత్య కానివ్వండి, ఎక్కడికెక్కడికి కూడా ఆయన అవసరానికి ఒకటి జరిగిందంటే అది వాళ్ళ పక్కన వేలెత్తి చూపుతుంది, వైసీపీ పక్కన జగన్మోహన్ రెడ్డి గారి పక్కన అన్నప్పుడు ఇంకోటి ఇష్యూ ఇంకోటి చేస్తాడు, డైవర్ట్ అయిపోవాలి టాపిక్. సో అది చేయటం అనేది ఆయనకి బాగా తెలుసు. ఎందుకంటే మనం గులకరాయి విషయంలో కూడా చూసాం, మళ్ళీ అట్లాంటివన్నీ కూడా మనం చాలా విషయాలు చూసాం. అంటే ఎక్కడ పార్టీకి అంటే తెలుగుదేశం ఎక్కడ పుంజుకుంటుందో, సో నారా చంద్రబాబు నాయుడు గారికి పేరు ఎక్కడ వస్తుందో, రాష్ట్రం ఎక్కడ అభివృద్ధి చెందుతుందో ఇవన్నీ చూశాడు కాబట్టి, ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి, అంటే రాష్ట్రం అభివృద్ధి, కూటమి బాగుంది, ఇంకోటి కూటమిలో కూడా చిచ్చులు పెట్టాలని చాలా రకాల ప్రయత్నించాడు, అది ఫలించలేదు. ఇప్పుడు ఏదైనా చేయాలి. సో డైవర్షన్ అంతా ఇప్పుడు వాళ్ళ అభివృద్ధి కనపడుతుంది, ఆ అభివృద్ధిని మనం ఎలాగైనా ఏదో ఒక పబ్లిసిటీ చేసి ఆయన్ని చెడ్డ పేరు తీసుకురావాలి. ఈ ఒక్క ఆలోచనతోనే నారా చంద్రబాబు నాయుడు గారి మీద మళ్ళీ సుప్రీంకోర్టులో ఒకటి వేద్దాం, ఓ పిటిషన్ వేద్దాం. ఎందుకు ఊరికే ప్రజల సొమ్మే కదా, దోచిన సొమ్మే కదా ఉంది, అది తీసుకెళ్ళి మళ్ళీ ఇంకొక లాయర్ని పెట్టడమా, కోట్లు కుమ్మరించడమా, మళ్ళీ ఒకటి వేద్దాం. సో ఇప్పుడు ఈ రోజున ధర్మాసనం కూడా 4 చివాట్లు పెట్టినా కూడా ఇకనైనా మారితే బాగుంటుంది. పనికి మాలిన ఏదైనా నువ్వు ఎవిడెన్స్ కరెక్ట్గా ప్రూవ్ చేయగలిగితే వేస్తే ఎవరైనా హర్షిస్తారు. సో ఎవిడెన్సే లేని కేసు, అసలు క్లియర్ చిట్ అని చెప్పి కడిగిన ముత్యంలాగా బయట వచ్చిన మనిషిని పట్టుకొని మళ్ళా నువ్వు బురద జల్లటానికి ప్రయత్నిస్తే
ఎవరు కూడా దాన్ని హర్షించరు కదా. ఇంకా కూడా సమాజంలో ఒక న్యాయం వ్యవస్థ, ఇప్పుడు మనం ఏదైనా నమ్ముతున్నాము అని అంటే ధర్మాసనాన్ని నమ్ముతున్నాం కదా, మనకున్న జ్యుడిషియల్ని నమ్ముతున్నాం కదా. అలా నమ్మినప్పుడు అవి కూడా అంటే ఇప్పుడు ఎవరైనా కూడా ఫేక్ కేసులు తీసుకొని దాన్ని సంవత్సరాలు నడపాలనేది అయితే చూడరు కదా. సో ఎక్కడో ఒక చోట ఫుల్ స్టాప్ అంతే పడుతుంది. అది కూడా ఇప్పుడు సుప్రీంకోర్టు అంటే ఎండ్, ఇంకా దాని దేశం ఇంకెవరు మార్చలేరు. అలాంటి చోట నీ కేసుకి ఇంకా వాల్యూ లేకుండా నువ్వు వేసిన వెంటనే ఈసారి మీ మొఖాన్ని కొట్టారు. ఇకనైనా బుద్ధి తెచ్చుకొని అలాంటి పిచ్చి పనులు చేయకుండా ఉంటే మంచిది. సో చూద్దాం మేడం, ఖచ్చితంగా ఇకనైనా సరే వైసీపీ నేతల్లో కావచ్చు, లేదా వైసీపీకి సంబంధించినటువంటి అధినాయకుడు ఎవరైతే ఉన్నారో జగన్మోహన్ రెడ్డిలో కావచ్చు, సో ఖచ్చితంగా ఈ యొక్క సుప్రీంకోర్టుకు సంబంధించిన చివాట్లతోనే సరే మారాలని చెప్పి కోరుకుందాం. నమస్తే. నమస్తే. Please subscribe to Leo News for more videos.